దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాటి దివ్యబలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయుర ఆరోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక యాత్వికులను జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా విజయ్, రాధికలను దేవుడు దీవించి చిన్నారి బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయమని, అంతో నమ్మకు మంచి ఆయుర ఆరోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, విజయ్కి కంటి చూపు దయచేయమని, ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయు పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కుమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మ, ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్లను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఉట్కూరి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్, రాహుల్లను దేవుడు దీవించి త్వరలో పిఆర్ రావాలని, వారికి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, వారు తలంచిన ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విజయ, జార్జ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా స్వప్నాన్ని దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, అశోక్కి మారు మనసును ప్రసాదింపచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించి వారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్, మోనాలను దేవుడు దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ, అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే, జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతారెడ్డి, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రెజినా, రాణి, వసంతరావులను దేవుడు దీవించి మంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజ్ గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదింపచేయమని, టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని, దేవాంశ దర్శితులను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, సంతోష్, లావణ్య చేస్తున్న ఉద్యోగంలో తోడుగా ఉండమని, అభివృద్ధిని దయచేయమని, సుశీలాకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సంతోష్, లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తెకు మంచి ఉద్యోగం ప్రసాదింపచేయమని, ఆమెకు సంపూర్ణమైన స్వస్థత దయచేయమని, కుమారుడు రాసిన పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణతను ప్రసాదింపచేయమని, కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నుండి విడుదలను దయచేయమని, లోన్ అతి త్వరలో శాంక్షన్ అయ్యే కృపను ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఇమ్మానుయేల్ ప్రేమ్ కుమార్కి హోమ్ లోన్ త్వరలో శాంక్షన్ అయ్యేలాగున దీవించమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ప్రభుని శుభనామమే ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. ప్రభుని శుభనామమే ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ప్రభు, నీవు నా మొరవిందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకులను ఆలింపుము. నన్ను నీ కంటి పాపవలే కాపాడుము. నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. 17వ కీర్తన 6-8 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో
ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలుల్లో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండ పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మా మనస్సులు సదా నీ చిత్తముతో ఏకీభవించునట్లు కృపచూపుము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండి భక్తిని దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 16వ వచనం నుండి 25 వచనముల వరకు. నేను సువార్తను గూర్చి సిగ్గుపడుటలేదు. ఏలైనా అది విశ్వసించే వారందరకు, మొదట యూదులకు, తర్వాత గ్రీకులకు కూడా రక్షణ నొసగు దేవుని శక్తి. ఏలైనా విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును అని రాయబడి ఉన్నట్లు, విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయల్పరచబడుచున్నది. మానవుల భక్తిహీనతపై, దౌష్ట్యముపై పరలోకము నుండి దేవుని ఆగ్రహము బహిర్గతమగుచున్నది. వారి దౌష్ట్యము సత్యమును అణిచివేయుచున్నది. ఏలయనా దేవుని గూర్చి తెలుసుకొనగలిగినది వారికి తేట తెల్లమే. వాస్తవముగా దేవుడే వారికి దానిని ఎరుకపరచెను. దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటి నుండి ఆయన యొక్క అగోచర గుణములు అనగా ఆయన శాశ్వత శక్తి, దైవత్వము సృష్టి వస్తు జాలములలో స్పష్టముగా విశదమైనవి కనుక వారికి ఎట్టి సాకును లేదు. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇవ్వవలసిన గౌరవమును వారు ఇవ్వలేదు. ఆయనకు కృతజ్ఞతను చూపలేదు. అంతేకాక వారు తమ హేతువాదములందు వ్యర్థులైరి. వారి బుద్ధిహీన హృదయములను
చీకటి ఆవరించినది. తాము బుద్ధిమంతులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి. వారు అమరుడైన దేవుని మహిమను మర్త్యుడైన మనుష్యుని స్వరూపముగా పక్షుల యొక్క, జంతువుల యొక్క, సర్పముల యొక్క రూపములుగా మార్చిరి. కనుక దేవుడు వారిని వారి హృదయముల దురాశలకును వారి శరీరములను అగౌరవపరచు పరస్పర జుగుప్సకర ప్రవర్తనను వదిలివేసెను. వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి. సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువును వారు పూజించి సేవించిరి. ఆయన సర్వదా స్తుతి పాత్రుడు. ఆమెన్. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కుడి ప్రక్కన నీవుండగా చలనమందను నన్ను బలపరచే యేసుక్రీస్తులో అన్నీయు చేయగలను. నా కుడి ప్రక్కన నీవుండగా చలనమందను నన్ను బలపరచే యేసుక్రీస్తులో అన్నీయు చేయగలను. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా సంతోషం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆనందం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా సంతోషం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆనందం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 37 నుండి 41వ వచనం వరకు. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిచయుడు తనతో కూడా భుజించుటకు రండని ఆయనను ఆహ్వానించెను. ఆయన లోనికి వెళ్ళి భోజనమునకు కూర్చుండెను. భోజనమునకు ముందు ఆయన కాళ్ళు చేతులు కడుగుకొనకపోవుట చూసి పరిచయుడు ఆశ్చర్యపడెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, మీ పరిచయులు గిన్నెలకు పళ్ళెములకు బాహ్యశుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము మాత్రము దౌర్జన్యముతోనూ దుష్టత్వముతోనూ నిండియున్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపలి భాగమును కూడా చేయలేదా? కనుక మీకున్న దానిని పేదలకు వసుగుడు, అప్పుడు అంతయు శుద్ధి అగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మరొకసారి మిమ్మందరినీ కూడా ఈనాటి వాక్య పరిచర్యకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 16 నుండి 25 వచనం వరకు మనం ధ్యానించినట్లయితే పౌలు గారు రోమీ పౌరులకు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. నేను సువార్తను గూర్చి సిగ్గుపడుటలేదు. సువార్తను బోధించటం ద్వారా విశ్వాసము కలుగుతుంది. విశ్వసించే వారికి ఈ శుభవార్త రక్షణ వెలుగు అని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. విశ్వాసము ద్వారానే నీతిమంతుడు జీవిస్తాడు. కానీ అవిశ్వాసము ద్వారా
మానవుడు పరలోక ఆశీర్వాదాన్ని కోల్పోతాడు, దేవుని యొక్క దీవెనలకు దూరం అవుతాడు. అందుకనే మానవుడు భక్తిహీనుడై దేవుని ఆగ్రహానికి గురయ్యాడు. అవిశ్వాసముతో, దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలతో మానవుడు దేవుని ఆగ్రహానికి గురి అయ్యాడు. వారు దేవుని సత్యానికి బదులుగా అసత్య జీవితాన్ని జీవించారు. సృష్టికర్తకు బదులుగా సృష్టించబడినటువంటి వస్తువులను వారు పూజించారు. కాబట్టి దేవుని దీవెనను కోల్పోయారు, దేవుని ఆగ్రహానికి గురి అయ్యారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోయారు. పౌలు గారు అంటూ ఉన్నాడు, విశ్వసిస్తేనే సకల దీవెనలు మన సొంతం అవుతాయి. వాక్యాన్ని విన్నప్పుడే విశ్వాసము బలపడుతుంది. నీతిమంతుడు కేవలము విశ్వాసము ద్వారానే జీవిస్తాడు అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములోను పరలోకములోను మనం జీవించాలి అంటే తప్పకుండా ప్రభు పట్ల విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆయనను విశ్వసించిన ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవము పొందునని యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రైస్తవులకు విశ్వాసం అనేది ఒక ప్రధాన ఆయుధం. ఆ ఆయుధాన్ని ధరించుకుని ఎల్లప్పుడూ కూడా ప్రయాణం చేయాలని పౌలు గారు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లూకా శుభవార్త 11వ అధ్యాయము 37వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నాం. ఒక పరిచయుడు యేసు ప్రభుని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. భోజనానికి వెళ్ళినటువంటి ప్రభు భుజిస్తూ ఉండగా పరిచయుడు ఆశ్చర్యపోతున్నాడు. మీరు ఎలాగా కాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ ఉన్నారు అని ఆశ్చర్యంగా ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, పరిచయులైనటువంటి మీరు బాహ్య శుద్ధినే చూస్తారు కానీ అంతరంగక శుద్ధిని గురించి మీరు ఆలోచించరు. బాహ్యాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు, అందరి ముందు మంచిగా కనిపించడానికి, అందరి పొగడ్తలు పొందుకోవడానికి, బాహ్యంగా అందరి ముందు గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి చాలా అందంగా సుందరంగా తయారవుతారు. మీ మాటలు కూడా చాలా తీయగా ఉంటాయి, కానీ మీ హృదయాలు మాత్రం దేవునికి చాలా దూరముగా ఉన్నాయి. బాహ్య శుద్ధితో పాటు ఆంతరంగిక శుద్ధి కూడా చాలా అవసరము. మీరు ఆంతరంగిక శుద్ధి చేయాలంటే పేదలకు సేవ చేయాలి, మీకున్న దానిని ఇతరులతో పంచుకోవాలి, జాలి దయ కనికరము కలిగి ఉండాలి, మీరు బోధించటంతో పాటు జీవించటం కూడా నేర్చుకోవాలి అని ప్రభు పరిచయులకు ఈరోజు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరినీ కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. బాహ్యంగా మంచిగా కనిపిస్తామేమో, బాహ్యంగా మన మాట చాలా చక్కగా ఇతరులకు అనిపిస్తాయేమో, కానీ మన హృదయం ఎలా ఉందో పరీక్షించుకోవాలి. మన హృదయంలో నుండి దురాలోచనలు, స్వార్థమైనటువంటి ఆలోచనలు, దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా తొలగించుకున్నప్పుడే బాహ్యము అంతర్గతము రెండు కూడా శుద్ధి అవుతాయని ప్రభు ఈరోజు వాక్యము ద్వారా మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా మన హృదయాన్ని దేవునికి అంకితం చేయాలి. మన హృదయం ఎలా ఉందో, అది శుభ్రముగా ఉందా, స్వార్థముగా ఉందా, పరిశుద్ధముగా ఉందా, దేవునికి సమస్తము తెలియను. కాబట్టి దేవుని దృష్టిలో మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మన హృదయాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, విశ్వాసముతో ప్రభు ఇచ్చినటువంటి బంగారు జీవితాన్ని, ఈ విశ్వాస జీవితాన్ని మరి పరిశుద్ధపరుచుకుంటూ ఈ యాత్రలో మరి ముందుకు సాగిపోవడానికి, పరలోకానికి చేరుకోవడానికి కావలసిన మంచి యోగ్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి పట్టణాల ద్వారా మీ వాక్యాన్ని బోధించడంలో, స్తుతించడంలో సిగ్గుపడకూడదని, విశ్వసించిన వారికి రక్షణ అని, ప్రతి మనిషి విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా దేవుని దృష్టిలో మిగులుతాడని మీరు వాక్యాల ద్వారా మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు సువిశేష పట్టణం ద్వారా బాహ్యం మాత్రమే కాదు, అంతరంగాన్ని కూడా మేము శుద్ధి చేసుకోవాలి అని మంచి పనుల ద్వారా, మంచి ఆలోచనల ద్వారా, దాన ధర్మాల ద్వారా, ప్రభును స్తుతించి ఆరాధించడం ద్వారా అంతరంగం శుభ్రం అవుతుందని తెలియచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. చాలాసార్లు బయటికి బాగానే కనిపిస్తాము, కానీ మా హృదయం మాత్రం మీకు చాలా దూరంలో ఉంది ప్రభువా. అలాంటి సందర్భాలను బట్టి మమ్మల్ని క్షమించమని,
ప్రభు రాబోయే కాలం అంతా కూడా మీ దీవెనలతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. వారి ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రభు, వారి కుటుంబాలను దీవించమని, వారి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరెవరైతే మాకు ఫోన్ల ద్వారా ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలి ద్వారా ప్రతి ఒక్కరిని కూడా దీవించి కాచి కాపాడమని, ఎవరెవరైతే దివ్య పూజా బలిలో పాలు పంచుకుని మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే అనారోగ్యముతో, రకరకాల నొప్పులతో, వేదనలతో, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ కూడా దీవించి కాచి కాపాడమని ప్రభా, ఈరోజు ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవా దేవా నా యేసుదేవా, దేవా దేవా నా యేసుదేవా, అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి, అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి. సజీవ దేవుడ నీవే, రసమందు రూపమైనా సత్య సంపన్నుడ నీవే, అప్పమందు రూపమైనా సజీవ దేవుడ నీవే, రసమందు రూపమైనా సత్య సంపన్నుడ నీవే. విశ్వసించి మేము సమర్పించినాము, విశ్వసించి మేము సమర్పించినాము, అందుకో తండ్రి ఆదరించి మమ్ము, అందుకో తండ్రి ఆదరించి మమ్ము. ఈ అర్పణ నా హృదయ సమర్పణ, ఈ అర్పణ నా హృదయ సమర్పణ, దేవా దేవా నా యేసు
ప్రేమాంజలి అర్పింతు హృదయాంజలి అందింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు దయచేయు దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయములను మాకు దయచేయుము. మమ్ము పవిత్రీకరించి నీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తిని బడయుదుము గాక. మేము నిర్వహించు పరమ రహస్యములు మమ్ము విమోచించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారంలో నుంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమును పరిపాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నారు. కావున మేము దూతల దళముతో నేకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి అప్పద్రాక్ష రూపాలలో మనందరి ముందు ప్రత్యక్షమయ్యే సమయం అది. ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ వ్యాధితో బాధపడుతున్నారో విశ్వాసంతో ప్రార్థించండి. ఆ గొప్ప దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటైవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని
తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని తదితర పీఠాధిపతులను గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని బిడ్డలందరినీ దీవించమని, వారి కుటుంబాలను దీవించమని, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజాబలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ స్వార్థ పరిచర్య అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాను. వారి కుటుంబాలను దీవించండి, వారి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యముతో, బాధలతో, సమస్యలతో, బంధకాలలో అనేక రకరకాల సమస్యల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. మరి ముఖ్యంగా ప్రభువా, మా కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ళ మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములు పరిహరించి కాచి కాపాడుతున్న ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యమును దయచేయునుగాక. ఆమేన్.
స్నేహమిది. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులు పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులు పాల్గొనరండి. ప్రభు యేసువే జీవారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాహారం. మనిషి కుమారుడు మానవాళి రక్షణార్థము తన ప్రాణమును ధారపోయిటకు వచ్చెను. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 45వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుచు సత్ఫలములను పొందుచున్నాము దేవా. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించు వాని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము.